దేవుడు సెలవిచ్చిన వాక్యాన్ని ఒక మాట బైబిల్లో చదువుకుందాం. ఈరోజు మనమందరము దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు కొంతమంది, బాప్తిసం తీసుకోని వాళ్ళు ఇంకా కొంతమంది, దేవుని సన్నిధిలో విశ్వాసంతో సాగుతూ ముందుకు వెళ్తున్న వారు కొంతమంది, బాప్తిసం తీసుకొని తొలగిపోయిన వారు కొంతమంది, వాక్యం వింటూ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు కొంతమంది. ప్రేమైన వారులారా, మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో నడుస్తున్నాము అంటే, వెంబడిస్తున్నాము అంటే, దేవుని నమ్ముకుని ఉన్నాము అంటే కారణము ఒకే ఒకటి కారణం. ఎందుకొరకు మనం దేవుని నమ్ముకుంటున్నామంటే పరలోక రాజ్యానికి చేరడానికి. ఎక్కడికి? మనము పాటలు పాడుతున్నాము, వాక్యం బోధిస్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొనుకుంటున్నాం. దేవుని సన్నిధికి ఒకవేళ మనం అనుకూలమైతే ప్రతిదినము దేవుని సన్నిధిలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఇవన్నీ దేని కొరకయ్యా? ఈ భక్తి దేని కొరకయ్యా అంటే ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. అయితే అందరూ పరలోకానికి వెళ్ళాలని ఆశపడేవాళ్ళే. ఆ డోర్ ఎందుకు వేసినాం? ఆ కూర్చొని వేసుకున్నాం. మీరు కొంచెం చేసుకున్నాక కొంచెం ముందరకు వేసుకున్నాం. పిల్లలు ఇద్దరు కూర్చుంటారు. సరిగేసుకో, చేయాలి సరిగేసుకో, నీట్గా బాగా నీట్గా వేసుకోవాలి. లైన్ లైన్ దగ్గర తీసుకోవచ్చు, దూరం తీసుకో, దూరం తీసుకో. మంచిది. ఇನ್ನು వాక్యం వినండి. ఇక చూడండి, నాకు చూడండి. ఇంతమంది ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా. ఒకవేళ క్రైస్తవులుగా మనము యేసుని నమ్ముకొని భక్తి చేస్తున్నాం, దేని కొరకు? పరలోకానికి వెళ్ళాలి. ఇంకా లోకంలో ఎన్నో రకాల మనుషులు, ఎన్నో మతాల మనుషులు, ఎన్నెన్నో రీతులుగా లోకంలో వారి విశ్వాసంను బట్టి మనం అడిగితే, అయ్యా ఎందుకు ఇంత భక్తి అని మనం అడిగితే వాళ్ళు అంటారు, మేము, వాళ్ళు అంటారు వైకుంఠమా వాళ్ళు అనేది కదా. హిందువులు అయితే అంటారు, మేము వైకుంఠం వెళ్ళడానికి ఇవన్నీ, ఈ భక్తి ఇవన్నీ మేము చేస్తున్నామని. లోకంలో ఒక్కొక్క మనిషిని నువ్వు ఎవరిని అడిగినా వాళ్ళు చేసే భక్తి దేని కొరకు అంటే ఎక్కడికి వెళ్ళడానికి? చెప్పండి, బిగ్గర చెప్పండి. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి. అయితే పరలోకానికి వెళ్ళడానికి ఎవరు పడితే ఎవరు వెళ్ళడానికి అంటే, నువ్వు ఎలా భక్తి చేసినా, ఎలా నువ్వు లోకంలో బ్రతికినా, ఎలాంటి జీవితాన్ని జీవించినా, నీ హృదయంలో ఎంత పాపమును ఉంచుకున్నా, లేకపోతే నీ హృదయంలో ఎంత చెడు ఉంచుకున్నా, దుష్ట మనసు కలిగినా, అపవాది తలంపులు కలిగి ఉన్నా, నేను దేవుని రాజ్యానికి పోతానంటే పోలేవు. వాక్యం ఏమంటే ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన పత్రిక, మత్తయి సువార్త మనం చూడగలిగితే 13వ అధ్యాయము 47వ వచనం. 13:47. మత్తయి సువార్త 13:47. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వాళ్ళను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని అద్దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. బిగ్గర ఒకసారి అలా చెప్పండి. నేను హల్లెలూయా. మనం ఈ లోకంలో చాలా మంది భక్తి చేస్తున్నారు, నానా రకాలుగా భక్తి చేస్తున్నారు. ఎన్ని రకాలుగా భక్తి చేసినా ప్రతి ఒక్కరు వెళ్ళవలసినది పరలోకానికే. పరలోకానికి నువ్వు ఎట్లా భక్తి చేస్తే అట్లా భక్తి చేసి పరలోకము చేరతానంటే అది అసంభవం. ఒక రోజు, చివరి రోజు ఒక రోజు ఉంది. ఆ రోజంతా ఆయన ఏం చేస్తాడంటే, ఈ పరలోక రాజ్యమునికి వెళ్ళే, పరలోక రాజ్యము మనుషులు కానీ, పరలోక రాజ్యము దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే సముద్రంలో వేయబడిన వలను చూసేస్తుంది.
నిజంగా ఈ రోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈ పరలోక రాజ్యముల గురించి యేసుక్రీస్తు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపమాన రీతిగా ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఆయన మాట్లాడుతూ వివరిస్తున్నారు. దాంట్లో ఒక భాగం ఇది. ఈయన పరలోక రాజ్యం అంట సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది. వలను వేసిన తర్వాత సముద్రంలో అంట చేపలు వల నిండా పడినప్పుడు, ఆ వల నిండిపోయినప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే మంచి వాటిని గంపలో, చెడ్డ వాటిని ఏం చేస్తున్నాడు, బయట పారవేస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటి మాట ఆయన అన్న మాట, ఒకసారి అది కూడా చదువుకుందాం. ఇదే మత్తయి సువార్త మనం చూడగలిగితే 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటింప మొదలు పెట్టను. మొదట ప్రకటించాడు ఆయన, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు ఏం చేస్తారా అంటే మారు మనసు పొందుడి. ఏమన్నాడంట? పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే మొదట నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందుకోకుండా అయ్యా నేను సినిమాకి వెళ్తాను, నేను ఇంకా లేఖంలో చేసేటివన్నీ చేస్తాను, లోకంలో అన్ని అనుభవిస్తా, లోకంలో సుఖము లేకపోతే లోకంలో ఏదేదైతే మా పితరులు ఆచరించారో వాటన్నిటి నేను ఆచరించి అనుసరించి నేను పరలోకానికి వస్తా అంటే ఆయన ఒక రోజు ఏం చేస్తున్నాడంటే మంచి వాటిని మాత్రమే గంపలో వేస్తున్నట్టుగా యేసుక్రీస్తు ఉపమాన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము చదివినప్పుడు అనిపించింది, పరలోక రాజ్యముల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు, కానీ పరలోకం నుంచి దిగివచ్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మనమంతా అదే కదా. ఇప్పుడు నేను చేస్తున్న బోధ కావచ్చు, మీరు వచ్చి వాక్యం వింటూ విశ్వాసంగా మీరు ఈ భక్తులు అంచెలంచెలుగా, లేకపోతే మీ విశ్వాస జీవితంలో వృద్ధిలోనికి మీరు ఒకవేళ అన్ని విషయంలో ఆత్మీయ విషయంలో కూడా మీరు ఈ విధంగా ఇంత భక్తిని మీరు చేస్తున్నారు అని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే నువ్వేమంటావు? ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది, కానీ ఇంకొక లోకం ముందు ఉంది. మనం చనిపోతే పోయేది అక్కడికే, పరలోకానికే. అక్కడికి వెళ్ళాలి మనం అంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సముద్రంలో వల వేసిన ఆ వలను లాగి తీసుకుని ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు మంచి వాటిని ఎక్కడ పెట్టాడంట? గంపలో. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధరణైన తర్వాత ఆయన అనేకులకు ఈ భూమి మీద కనబడినప్పుడు ఒక చోట ఏమైందంటే యోహాను రాసిన పత్రిక చూడండి, 21వ అధ్యాయము 11వ వచనం. 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను అద్దరికి లాగను, అది 173 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చాలు చూడండి, నేను ఎందుకు ఈ వాక్యం చూపిస్తానంటే సముద్రంలో ఆయన వల వేస్తే వల విస్తారమైన చేపలతో ఏమైంది? నిండింది. మంచి వాటిని ఎక్కడేస్తున్నాడు? గంపలు. నువ్వు అనొచ్చు, అయ్యా మరి వలలో ఒకవేళ సముద్రంలో ఎన్నో ఉన్నాయి కదా. మనమైతే ఒకవేళ ఇంతవరకు నేను ఒకవేళ సముద్రంలో ఏదైనా తిన్నానంటే ఒక చేప తిన్నాను. ఆ చేపలు నానా రకాలు ఉన్నాయి కదా, కొన్ని రకాలు ఉన్నాయి. ఆ రకాలలో కొన్ని రకాలు మాత్రమే మనం చేపలు మాత్రమే తిన్నాం, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యోహాను పత్రికలో ఎవరంటే సీమోను పేతురు దేవుడు చెప్పినప్పుడు అయ్యా మీరు కొంచెం లోపలికి వెళ్ళి వల వేయండి అన్నప్పుడు వల వేస్తే ఎన్ని చేపలంట? 173
50 రకాల 150 రకాల చేపల వలలో పడినాయంట. కానీ అవన్నీ ఒక వలలో పడితే దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికి మంచి వాటిని మాత్రం గంపలో వేస్తారు, మిగతా వాటిని ఎక్కడ వేస్తారంట? బయట పారవేస్తారు. కనుక ఈ రోజు నువ్వు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది ఈ విధమైన ఉపమానం చెప్పడానికి కారణం ఏమైంది? ఇది ఎలా ఎప్పుడు జరుగుతుందంటే అక్కడే రాబడింది మాట. చూడండి ఒకసారి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మత్తయి సువార్తలో ఆ కింద రాయబడిన మాటలు చదువుకున్నాం. 13:48 వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటున్నాం. 49 నుంచి చెడ్డవాటిని బయట పారవేయుదురు, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పాడవేదురు, అక్కడ ఏడుపును పండు కొరకటిను ఉండును. అయ్యా నువ్వు అనొచ్చు, సముద్రంలో వల వేశారు, వల బయటకు లాగిచ్చాడు, లాగిపోయిన తర్వాత మంచి వాటిని ఎక్కడ వేస్తున్నాడు? గంపలు వేస్తున్నాడు. చెడ్డ వాటిని ఎక్కడ వేస్తున్నాడు? పారవేస్తున్నాడు అనుకోవచ్చు. పారవేస్తున్నాడంటే ఒడ్డు పక్కన పారవేస్తున్నాడు అనుకోవచ్చు. అక్కడ వాక్యం అంటుంది, ఏమని రాయబడింది అక్కడ చదవడం ఒకసారి మీరు ఇప్పుడు. వీటిని చూడండి, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి ఏం చేస్తారంట? వీరిని అగ్నిగుండంలో, దుష్టులనేమో అగ్నిగుండంలో వేస్తున్నారు. అగ్నిగుండంలో మనం తెలుసు కదా, వాక్యం సెలవిస్తుంటుంది, అగ్ని ఆరదు, పురుగు చాపదు. అక్కడ యుగ యుగాలు పండ్లు కొరుకుట, ఏడుచుట మాత్రమే ఉంటుంది. ఈరోజు నిజంగా మనం కూడా దేవుని మందిరానికి వస్తున్నామని ఒకవేళ నువ్వు భ్రమలో ఉంటే, నేను మందిరానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా, మందిరానికి మీటింగ్లకు నేనేదో సహాయం చేస్తున్నా, మందిరము కట్టడానికి నేను డబ్బు సాయం చేసినా, నాకు ఉద్యోగం ఉంది, దశంభాగం ఇస్తున్నా నేను, లేకపోతే ఎన్ని రకాలు నువ్వు ఈ లోకంలో విశ్వాసంలో కలగని భ్రమపడి ముందు సాగిపోతే, ఒక రోజు ఒక లెక్క ఉంది దేవుని యొద్ద. ఆయన మంచి వాటిని మాత్రమే ఏరుతూ ఆయన పరలోకంలో ఆయనతో ఉండడానికి ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈ మాట ఎక్కడ చూస్తాం మనం? ఒకరోజు నేను చెప్పాను కదా మీకు, యేసుక్రీస్తు ఒక రోజు అంట ఎక్కడంటే ఆయన సింహాసనం ఎదుట ఇలాగ అందరము ఈ భూమి మీద నుంచి అందరము ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు తీర్పు ఉంటదంట. తీర్పులో ఏమైతుందంటే, ఈ ఉపమానంలో ఏ విధంగా అయితే మంచి వాటిని గంపలు వేశాడో, చెడ్డ వాటిని బయట పారవేశాడో, ఆ రోజు మనుషులందరూ ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడంటే, గొర్రెల కాపరి గొర్రెల మందలో నుంచి మేకలను గొర్రెలను వేరుపరిచినట్టు వేరుపరిచి ఎడమ వైపున మేకలను ఉంచాడు, కుడి వైపున ఏం పెట్టాడు? గొర్రెలను ఉంచాడు. ఈ రెండు గుంపులు వేరైపోయిన తర్వాత మొదటేమో ఎడమ వైపు ఉన్న వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడంటే, మనం అనేక సార్లు వాక్యం విన్నాం. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నేను ఆకలి వంటిని, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. నేను దప్పి వంటిని, నాకు దానం ఇవ్వలేదు. నేను వస్త్రహీనుడై ఉంటిని, నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించరాలేదు అని వారితో మాట్లాడుతూ ఉంటే దేవుడు, వాళ్ళు అనుకున్నారంట, ఈయన ఎప్పుడు మా దగ్గరికి వచ్చాడు, మేము ఇవ్వలేదు, మేము ఇవన్నీ ఇచ్చుకుంటూనే వచ్చాము కదా, అన్ని ఇచ్చుకుంటూ వచ్చాము, ఈయన ఏమో మాకు ఇవ్వలేదు అంటున్నాడని వారితో అంటున్నాడు. మళ్ళా వాళ్ళతో మాట్లాడకుండా కుడివైపుకి వచ్చాడు. ఆయన కుడివైపుకి వచ్చి కుడివైపు ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి మాట, కుడివైపు ఉన్న వారితో. యేసుక్రీస్తు కుడివైపు ఉన్న వారితో అంటున్నాడు, నేను రోగినైంటిని, నన్ను మీరు పరామర్శించి వచ్చింది, నేను దిగంబరునైంటిని, నాకు వస్త్రాలు ఇస్తుంది, నేను ఆకులు వంటిని, నాకు ఆహారం పెట్టింది. ఇదిగో మీలో ఒకరికి మీరు చేసిద్దరు కనుక మీరు నాకే చేసినట్టే.
కనుక మీరు నీతిమంతులారా మీరు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. చెప్పండి ఒకసారి దేవుని సన్నిధిలో. నిజంగా దేవుడు నీతిమంతులకు పరలోక రాజ్యం ఎప్పటికీ ఆయన దాచిపెట్టి ఉంచాడు. పరలోకము నీతిమంతుడికి సొంతమని. ఈ లోకంలో ఎత్తబడితే ఇట్లా బ్రతికి ఇష్టానుసారంగా బ్రతికి లోకంలో యవనేచ్ఛలు, శరీరేచ్ఛలు, దురాశలు, వ్యభిచారము, లేకపోతే లోకంలో ఉన్న వాటన్నిటినీ నువ్వు చేస్తూ చేస్తూ నేను దేవుడి సన్నిధికి వస్తానంటే దేవుడు ఒప్పుకునేవాడు కానే కాదు. హల్లెలూయా. అందుకనే వాక్యంలో చదువుతున్నప్పుడు ఆనాడు పాత మత బోధకులు కొంతమంది యేసుక్రీస్తు సువార్తను వింటుంటే, యేసుక్రీస్తు చేసే ఆశ్చర్యకార్యాలు వింటుంటే కొంతమంది అనుకుంటున్నారు ఇది దయ్యపు బోధ, ఈయన పాపులలో చేరిపోయి పాపులలో ఈయన ప్రధానుడు పాపుడు అనుకొని అనేకులు ఆనాడు మత బోధకులు యేసుక్రీస్తును విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రారంభించిన తర్వాత ఎవరు పిలుచుకున్నాడు తెలుసా? ఆయన ప్రారంభంలో ఎలాంటి వారిని పిలుచుకున్నాడు? అపోస్తలుడైన పౌలు అయితే అంటున్నాడు, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన సెలవిచ్చిన మాటలు చదువుకొని ఒక మాట ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం అనుకుంటాం. చదవండి ఒక మాట 27 నుంచి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిని వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఇప్పుడు చూడండి ఆ మాట చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. ఆయన సువార్త ప్రారంభంలో అంటున్నాడు కదా, ఆయన యేసుక్రీస్తు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటించుతూ మొదలుపెట్టను. యేసు గలిలయ సముద్రమున నడుచుతూ ఉండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. బిగ్గర చెప్పడం ఒకసారి. ఈ లోకంలో యేసుక్రీస్తు పరలోక రాజ్యమును గురించి ఏ విధంగా అయితే బోధించాడో, ఏ పరలోక రాజ్యమును గురించి ఆయన ప్రకటించాడో, ఇదిగో పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలలో చేపల్లో ఏ విధంగా వల వేసినట్టు దేవుని వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. పరలోక రాజ్యం అంట సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నది అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? సముద్రములో వేయబడిన వలను పోలి ఉన్నది అంటున్నాడు ఆయన. అదే సముద్రము ఒడ్డున, గలిలయ సముద్రము ఒడ్డున చేపలు పడుతున్న జాలర్ను పిలుచుకుని ఆయన, ఇదిగో మీరు ఇప్పటి నుంచి చేపలు పడుతున్నారు, అయితే మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేతునుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఒకరోజు ఇన్ని ఆయన రాజ్య మర్మాలని విప్పి 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 చెప్పి చెప్పి అనేకులను దేవుని రాజ్యానికి నడిపించాలనుకున్నప్పుడు ఈ లోకము ఏం చేసిందయ్యా అంటే ఆయనను సిలువ వేయడానికి పాపాత్ముల చేతికి ఆయన అప్పగించినప్పుడు అక్కడుండే గవర్నరు పిలాతు, లేకపోతే అప్పుడుండే రాజ్యంలో ఉండే రాజులు పెద్దలు అందరి ఎదుటికి ఈయన వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తును, అయ్యా నువ్వేమో యూదుల రాజు అంటున్నావు, అది నిజమేనా వాస్తవమేనా అని యేసుక్రీస్తుని అడిగినారు వాళ్ళు. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నువ్వే అంటున్నావు కదా, నువ్వన్నట్టే నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. విగ్రహం చెప్పడం ఒకసారి నువ్వు అనుకోవచ్చు, ఓ ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనం చూస్తూ ఉండే పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను జనసేన పార్టీ పట్టుకుంటే నేను పరలోకం వెళ్తా అంటే వెళ్ళవు, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని నేను పరలోకానికి వెళ్తానంటే వెళ్ళవు. ఒకవేళ నీకు నచ్చిన పార్టీ, అయ్యా నేను టీడీపీ పార్టీ జెండా పట్టుకుని నేను పరలోకానికి వెళ్తానంటే వెళ్ళవు. ఒకవేళ
నువ్వు అనుకోవచ్చు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది ఇప్పుడు అధికారంలో ఉంది, ఆ జెండా పట్టుకుని నేను పరలోకానికి వెళ్తా అని ఒకవేళ రికమెండేషన్ వస్తే దేవుడు నిన్ను ఆ స్థానంలో నుంచి ఏం చేస్తాడైనా త్రోసి వేస్తాడైనా. ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు ఆ రాజు ఎదుట సాష్టాంగ నమస్కారం పడే రోజు ఒక రోజు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న రాజ్యాలలో ఏదో ఒక రాజ్యంలో ఏదో ఒక ప్రభుత్వంలో నేనుంటే ఆ ప్రభుత్వంలో మంచి పనులు చేస్తే నేను పరలోకానికి వెళ్తానని చేయొచ్చేమో గాని దేవుడు ఒక రోజంట నీతిమంతుల్ని దుష్టుల్ని ఏం చేస్తున్నాడైనా వేరు 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 పరుస్తున్నాడు. సముద్రంలో ఒక రోజు వల వేస్తే అది ఒట్టుకు లాగితే ఆ లాగిన చేపలు ఆ వలలో నుంచి కొన్ని చేపలు మంచి వాటిని గంపలో, చెడ్డ వాటిని బయట పారవేస్తున్నాడు. ఈ రోజు నువ్వు మంచి చేపవా, బయట పారవేసే చేప వంటి దానివా? ఈరోజు ఎలా ఉంది నీ మనస్సు? దేవుడు ఒక రోజు ఈ లోకంలో పరలోక రాజ్యం మరణం గురించి ముందే చెప్పాడాయన. ఏమంటాడయ్యా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు పరలోక రాజ్యానికి చేరాలంటే ఈరోజు మనం చేసే భక్తి సరిపోదు. మనలో ఉండాలి నీతి, యథార్థత, దేవుని వాక్యము, లేకపోతే వాక్యానుసారమైన జీవితము. లోకములో మనము దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఆయన తన గంపలు వేసుకుంటాడు, తనతో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎక్కడి నుంచి అయితే ఈ భూమిలోనికి వచ్చాడో ఆ పరలోకమును కూర్చిన ఉపమానం ఈ రోజు నీ ముందు ఉంచాడు. ఆయన ఈ భూమిలో పుట్టలేదు. ఆయన రాళ్లతో రప్పలతో యేసుని మేము, లేకపోతే ఈ లోకంలో మీరు అనుకున్నట్టు ఏదో కనబడేటివన్నీ ఆయన ఒక రోజు అంటున్నాడు, ఇవన్నీ నేను లేకుండా కలగలేదు. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, కలిగి ఉన్నవన్నీ ఆయన లేకుండా కలగలేదు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సృష్టిని సృష్టించిన వాడు యేసుక్రీస్తు ఒక రోజు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో అందరినీ ఆయన ఎత్తుకు పిలుచుకొని ఒక రోజు సముద్రంలో వేసిన వల ఏ విధంగా అయితే ఒడ్డుకు లాగుతామో, ఒడ్డుకు లాగిన తర్వాత వల విప్పిన తర్వాత ఆ వల లో నుంచి కొన్ని మంచి వాటిని గంపలు వేస్తున్నాడు దేవుడు. ఆ రోజు అది రాకడ సమయంలో యుగ సమాప్తిలో జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంటుంది. యుగ సమాప్తిలో జరగక మునిపే, యుగ సమాప్తిలో నిలవక మునిపే దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక ఆయన తన జీవితంలో దేవుని ఈ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని, పరలోక రాజ్యము ఒకవేళ ఆయన అనుకుంటున్నాడేమో, మరి ఈ లోకమే అంత మాయా, ఈ లోకంలో ఏం లేదు కనుక చివరికి మనం వెళ్లాల్సింది శాశ్వతం అనేది ఏదంటే పరలోకమే అంటున్నాడు. ఆయన చక్కగా ఒక పాట పాడుతున్నాడు. పాడతారు ఒకసారి నాతో ఆ పాట? నేను ఒకసారి పడతా, రెండోసారి నాతో కలిసి పాడండి అందరూ. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. నరుడా ఓ నరుడా బైబుల్ చేత పట్టరా, నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా. నరుడా ఓ నరుడా బైబుల్ చేత పట్టరా, నరుడా ఓ నరుడా నిజ దేవుణ్ణి నమ్మరా. ఈ లోకం మాయరా, పరలోకం శాశ్వతమురా. ఏమండి, ఏ లోకం శాశ్వతం? ఈ లోకంలో మనం బతికితే 60, 70, 80, ఇంకా బతికితే 100, ఇంకా దాడితే 110, 60, 70 వరకు వచ్చేసరికి నేను బ్రతుకున్న బ్రతికంత ఆయాసము, దుఃఖం. ఏం చేస్తాం ఆ వయసులో? ఇప్పుడు
నీకు వయసులో ఉన్నప్పుడు నువ్వు వయసులో కష్టపడాలంటే వయసు దాదాపు 25 సంవత్సరాల నుంచి, ఒకవేళ ఇంకా పిల్లలైతే చిన్నప్పటి నుంచి కొంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు. చేసుకుంటూ 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 వచ్చి 45, 50 వరకు బాగా పని చేయొచ్చు. 50 దాటితే ఇంకా పని చేయలేదు. కానీ నువ్వు పరలోకానికి వెళితే ఆ పరలోకం ఈ లోకం వంటిది కానే కాదు. ఏ లోకం ఎట్లా ఉంటుంది అది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో సెలవిస్తున్నమాట. ప్రకటన గ్రంథం పరలోకాలను గూర్చి, పరలోక మర్మమును గూర్చి అక్కడ రాయబడిన మాటలు ఒక మాట నేను చదివినప్పుడు అది ఎలా కనబడింది అంటే నిజంగా చాలా గొప్పగా కనబడింది. 21 మొదటి వచనాన్ని చదువుకున్నాం. 21 మొదటి వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. బిగ్గరగా చెప్పండి కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఏమంటే నిజంగా పరలోక రాజ్యం నువ్వు అనుకున్నట్టు, ఈ భూమి మీద నువ్వు కష్టపడినట్టు, ఈ భూమి మీద నువ్వు ఏడ్చినట్టు, ఈ భూమి మీద నువ్వు నలిగినట్టు, ఈ భూమి మీద నువ్వు ఎవరు చెప్పుకోలేనంతగా బాధలు, వేదనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడినట్టుగా పరలోక రాజ్యంలో ఉండనే. అది కొత్త ఆకాశము, కొత్త భూమి. అక్కడ సూర్యుడు ఆయన, చంద్రుడు ఆయన, నక్షత్రం ఆయన, సమస్తం ఆయన ఉంటాడు. ఆయన అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, పండుకోబట్టి అసలు ఉండదు. హల్లెలూయా. ఆ రాజ్యం నీకు కావాలన్నా ఈ రాజ్యంలో నువ్వు ఉంటావా? దేవుడు అందుకని ఈ రాత్రి నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యా పరలోక రాజ్యం మీరు అనుకో. అయ్యా ఎట్లుంటది పరలోక రాజ్యం? పరలోక రాజ్యం అంటే ఏంది నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ మనం ఇప్పుడు పరలోక రాజ్యం 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 అంటున్నాం కదా. ఒకరోజు తండ్రి తన లోకమును సృష్టించిన తర్వాత, ఐగుప్తులో నుంచి తన ప్రజలను తీసుకుని వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు కావాలని, ఇశ్రాయేలు ఏలుటకు, ప్రజల్ని పరిపాలించుటకు ఎవరిని? సౌలును రాజుగా ఎన్నిక చేస్తే, సౌలు దేవుని వాక్యానికి అవిధేయుడై ఏమైపోయారంటే ఆ రాజ్య స్థానంలో, ఆ రాజు సింహాసనంలో స్థానంలో నుంచి ఆయన ఆ సౌలు దింపేసి అదే స్థానంలో ఎవరిని పెడతాడు? దావీదును సింహాసనం ఎక్కించి, ఆ దావీదు ఆ సింహాసనం రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యం అంట 40 సంవత్సరాలు సుఖంగా ఉన్నట్టు బైబిల్లో రాయబడింది. అసలు సుఖంగా నిద్రపోయారు, సుఖంగా తిన్నారు, సంతోషంగా 40 సంవత్సరాలు దావీదు రాజ్య పరిపాలన చేశాడు. ఈరోజు మనం చూస్తాం కదా, 5 ఏళ్ళు నిలకడగా లేని ప్రభుత్వాలు. ఇప్పుడు కనీసం ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంలోనైనా మనం సంతోషంగా ఉంటామా అంటే కొంతమంది సంతోషంగా